ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ ఒక్కసారిగా సీరియస్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత ఇంకా లేట్ చేయకుండా ఎవరైనా కనుక వచ్చినట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు విషయంలో పవర్ కమిషన్ నోటీసులపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. గత కొన్ని రోజులుగా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు కేసుపై ప్రస్తుతం మాజీ అధికారులు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారిస్తుంది. అయితే దీంతో విద్యుత్ కొనుగోలు విషయంలో అవకతవకలు మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులపైన కేసీఆర్ స్పందించారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు మాజీ సీఎం కేసీఆర్ 12 పేజీలతో కూడిన లేఖ రాశారు. బీఆర్ఎస్ హయాంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని, తమ హయాంలో కరెంటు విషయంలో గణనీయమైన మార్పులు చూపించామని పేర్కొన్నారు. అయితే 2013 వరకు విద్యుత్ సంక్షోభంలో తెలంగాణ తాము అసాధారణ నిర్ణయాలతో దేశంలో అగ్రగామిగా నిలిచామని, విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కించామన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక కరెంటు విషయంలో గణనీయమైన మార్పులు చూపించాయని, కానీ రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు. నేను ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదు. కమిషన్ చైర్మన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. తనపై చైర్మన్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. చైర్మన్ వ్యాఖ్యలను తనకు బాధ కలిగించిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇక విద్యుత్ కొనుగోలుపై ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి విచారణలో ఏమాత్రం నిష్పక్షపాతం కనిపించలేదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. విచారణ అనేది పవిత్రమైన బాధ్యత, కానీ కమిషనర్ చైర్మన్ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలని మాట్లాడుతున్నట్లు, అందుకే నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు అని లేఖలో పేర్కొన్నారు. కమిషన్ చైర్మన్గా నరసింహారెడ్డి తప్పుకోవాలని కేసీఆర్ అయితే సూచించారు. ఒక్కసారిగా సీరియస్ అయినట్టు. మొత్తానికి రాష్ట్రంలో ఏం జరగబోతుంది, ఇప్పటికే వేరే సంబంధించినటువంటి కీలక ఎమ్మెల్సీ ఢిల్లీలో జైల్లో ఉండడం, తర్వాత పార్టీ మనుగడకు సంబంధించి లోక్సభ ఎన్నికల్లో ఓడిపోవడం, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త కొన్ని సీట్లే రావడం, ప్రస్తుతానికి ఒక్కొక్కటిగా తెరపైకి అవినీతిని బయటికి తీసే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ ఏ రకంగా ప్రతిదీ చిన్న లూప్ హోల్ దొరికినా కూడా మొత్తానికి ఎప్పుడు ఏం జరుగుతుందనేది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారుతుంది. ఇటు బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు, సీఎం కేసీఆర్ కూడా చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. మరి కాస్త వెయిట్ చేయాల్సిందంటున్నారు రాజకీయ నిపుణులు.